మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కలయికలో వచ్చిన ఏకైక చిత్రం లంకేశ్వరుడు 1989 అక్టోబర్ 27న విడుదలైంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు అప్పట్లో ఒకేసారి 4-5 సినిమాలు తీసేంత బిజీ డైరెక్టర్. అయితే తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా కోసం ఆయన మెగాస్టార్ చిరంజీవిని ఎంచుకోవటం అప్పట్లో ఒక సంచలనం. ఇండస్ట్రీలో ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు రామలింగయ్య గారు స్వయంగా చిరంజీవి గారిని ప్రోత్సహించి ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించారు. ఈ సినిమా ముహూర్తం షాట్ 1988 నవంబర్ 11న ఎంతో గ్రాండ్గా జరిగింది. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్దలు, సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు శోభన్ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్ను విష్ చేశారు. ఒక రకంగా ఈ సినిమా షూటింగ్ అప్పట్లో ఒక పండుగలా సాగింది. షూటింగ్ సమయంలో దాసరి గారికి, చిరంజీవి గారికి మధ్య కొన్ని సృజనాత్మక విభేదాలు వచ్చాయనే ప్రచారం ఉంది. ఇద్దరూ తమ తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉండటమే అందుకు కారణం కావచ్చు. అయితే నిర్మాత వద్దే రమేష్ గారు చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరినీ సమాధానపరిచారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలోని చాలా పాటలను చిరంజీవి గారు స్వయంగా డైరెక్ట్ చేశారట. దాసరి గారు కేవలం 2 పాటలను మాత్రమే షూట్ చేశారు. మెగాస్టార్కు సినిమాలపై ఉన్న పట్టుకి ఇది ఒక నిదర్శనం. భారతీయ సినీ చరిత్రలో మొదటిసారి ఒక హీరో పక్కన నిజమైన చిరుతపులిని హీరోయిజం ఎలివేషన్ కోసం వాడటం ఈ సినిమాలోనే జరిగింది. షూటింగ్ సెట్లో ఆ పులితో చిరంజీవి గారు చేసిన సీన్లు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాయి. ఇక సంగీతం విషయానికి వస్తే రాజ్కోటి కాంబినేషన్లో దాసరి గారు స్వయంగా సాహిత్యం అందించారు. ఆడియో కోసం 12 పాటలు రికార్డు చేస్తే అందులో కేవలం 6 పాటలను మాత్రమే ఫైనల్ చేశారు. జివుమని కొండగాలి, 16 వయసు పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. తెలుగులో ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ ని అందుకున్నప్పటికీ తమిళంలో టైగర్ శంకర్ పేరుతో డబ్ అయి అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. తమిళనాడులో ఏకంగా 100 రోజులు ప్రదర్శితమై మెగాస్టార్ సత్తాని చాటింది. దాసరిగారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ గారికి కథలు చెప్పాలి, కాని చిరంజీవి గారికి డైరెక్షన్ ఇస్తే చాలు, ఆయనే మ్యాజిక్ చేస్తారు అని ప్రశంసించారు. కథాపరంగా చూస్తే ఇందులో చిరంజీవి గారు శంకర్ అనే పాత్రలో 2 షేడ్స్ చూపిస్తారు. ఒకవైపు క్రైమ్ వరల్డ్ డాన్, మరోవైపు డాన్స్ మాస్టర్. రేవతి గారు చెల్లెలి పాత్రలో, రాధగారు హీరోయిన్గా నటించారు. మోహన్ బాబు, రఘువరన్, కైకాల సత్యనారాయణ గారు విలన్లుగా తమ నటనతో సినిమాకు బలాన్ని ఇచ్చారు. క్లైమాక్స్ సీన్ హాలీవుడ్ మూవీ డై హార్డ్ నుండి స్ఫూర్తి పొంది తీశారని టాక్ ఉంది. చివరగా లంకేశ్వరుడు అంటే కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, టాలీవుడ్ ఇద్దరు దిగ్గజాల అరుదైన కలయిక. మెగాస్టార్ కష్టానికి, దాసరి గారి మేకింగ్ కి ఇది ఒక సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.